ఓం శాంతి. ఈరోజు మురళి 26/9/2024. 26/9/2024. మధురమైన పిల్లలారా, సదా శ్రీమతం పైన నడవాలి. ఇదే శ్రేష్టమైన పురుషార్థం. బాబా శ్రీమతం పైన నడిచేదే శ్రేష్టమైన పురుషార్థం. బాబా ఆలోచనలకు శ్రీమతం ఇచ్చారు. దృష్టికి, మాటలకు, కృతికి, ఆచార వ్యవహారాలకు, ఆహార పానీయాలకు, సంబంధాలకు, కర్మలకు అన్నింటికీ బాబా శ్రీమతాన్ని ఇచ్చినారు. దానిపైన నడవడమే శ్రేష్టమైన పురుషార్థం. శ్రీమతం పైన నడవడం ద్వారానే ఆత్మరూపి దీపం వెలుగుతుంది. ఆరిపోతున్న దీపం వెలుగుతుంది. ప్రశ్న: పూర్తి పురుషార్థాన్ని ఎవరు చేయగలరు? ఉన్నతమైన పురుషార్థమేమి? బాబా అంటున్నారు, పూర్తి పురుషార్థాన్ని ఎవరు చేయగలరు? ఉన్నతమైన పురుషార్థం ఏది? జవాబు: ఎవరి అటెన్షన్ మరియు బుద్ధియోగం ఒక్కరితోనే ఉంటుందో వారే పూర్తి పురుషార్థం చేయగలుగుతారు. బాబా పైన పూర్తిగా బలిహారం అవ్వడమే అన్నింటికన్నా ఉన్నతమైన పురుషార్థం. బలిహారమయ్యే పిల్లలు బాబాకు చాలా ప్రియమనిపిస్తారు. బాబా ఏమంటున్నారు? పూర్తి పురుషార్థం ఎవరు చేయగలరు? ఉన్నతమైన పురుషార్థం ఏమి అంటే బాబా అంటున్నారు, బుద్ధియోగం ఒక్క బాబాతో జోడింప చేయడమే పూర్తి పురుషార్థం. బాబా పైన పూర్తి బలిహారం కావడమే అన్నింటికన్నా గొప్ప పురుషార్థం. ఎవరైతే బలిహారం అవుతారో బాబాకు, అలాంటి పిల్లలే చాలా ప్రియమనిపిస్తారు. రెండవ ప్రశ్న: సత్యమైన దీపావళిని జరుపుకునేందుకు అనంతమైన తండ్రి ఏ సలహానిస్తున్నారు? ఇంకా దసరా రాలేదు, బాబా దీపావళి గురించి చెప్తున్నారు. పిల్లలు, అనంతమైన పవిత్రతను ధారణ చేయండి. ఎప్పుడైతే ఇక్కడ అనంతమైన పవిత్రులుగా అవుతారో, బేహద్ పవిత్రులుగా అవుతారో, అటువంటి ఉన్నతమైన పురుషార్థాన్ని చేస్తారో, అప్పుడే లక్ష్మీనారాయణల రాజ్యంలోకి వెళ్ళగలుగుతారు. అనగా సత్యమైన దీపావళిని లేదా పట్టాభిషేకాన్ని జరుపుకోగలుగుతారు. సత్యమైన దీపావళి ఏది అంటే బాబా అంటున్నారు, లక్ష్మీనారాయణల పట్టాభిషేకమే సత్యమైన దీపావళి. సత్యుగంలో ప్రతి ఒక్క ఆత్మరూపి జ్యోతి వెలిగి ఉంటుంది. అదే సత్యమైన దీపావళి. ఓం శాంతి. పిల్లలు ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నారు? నడుస్తూ, తిరుగుతూ లేదా ఇక్కడ కూర్చొని ఉంటూ జన్మ జన్మాంతరాల పాపాలు ఏవైతే శిరస్సు పైన ఉన్నాయో ఆ పాపాలను స్మృతి యాత్రతో వినాశం చేసుకుంటున్నారు. బాబా అంటున్నారు, నడుస్తూ, తిరుగుతూ, ప్రతి పని చేస్తూ కూడా పిల్లలు ఇప్పుడు జన్మ జన్మాంతరాలుగా మన తలపైన దేహభ్రాంతి లేకొచ్చి ఏవైతే పాపాలు ఉన్నాయో వాటిని కేవలం స్మృతి యాత్ర ద్వారానే వినాశం అవుతాయి. బాబా వినాశం చేసుకుంటున్నారు అంటున్నారు. తాము ఎంతగా బాబాని స్మృతి చేస్తామో మనము అంతగా మన పాపాలు అంతమవుతాయని ఆత్మలకు తెలుసు. మీరు ఇక్కడ కూర్చొని ఉన్నా కానీ శ్రీమతంపై నడిచేవారు ఎవరైతే ఉంటారో వారికి బాబా సలహా తప్పకుండా నచ్చుతుంది. ఏమంటున్నారు బాబా? నేనిచ్చే ప్రతి సలహా ఎవరికి నచ్చుతుంది అంటున్నారు బాబా. మాకేడవుతుందిలే, మేము యాడ్ చేస్తాంలే, మామూలే బాబా చెప్తా ఉంటారు కదా. ఇది కాదు, బాబా ఎంత బాగా చెప్పినారు, ఇది మనం చేయాలా అని నచ్చుతుంది ఎవరికి? బాబా అంటున్నారు, చూడండి, అండర్లైన్ చేసుకోండి. ఎవరైతే ఇక్కడ కూర్చొని ఉన్నా శ్రీమతం పైన నడిచేవారు ఎవరైతే ఉంటారో వారికి బాబా సలహా తప్పకుండా నచ్చుతుంది. ఎవరు శ్రీమతం పైన నడుస్తారో వాళ్ళ బుద్ధి దివ్యంగా ఉంటుంది, అందుకే నడవగలుగుతారు. సో బాబా అంటున్నారు, దివ్యమైన బుద్ధి ద్వారా దివ్యమైన సలహా వస్తుంది. తద్వారా శ్రేష్టమైన జీవితం అనేది తయారవుతుంది. అందుకయ్యే బాబా అంటున్నారు, పిల్లలారా, ఎవరైతే శ్రీమతం పైన నడుస్తారో వాళ్ళే, బాబా అంటున్నారు, వాళ్ళకే శ్రీమతం నచ్చుతుంది. అనంతమైన లేదా బేహద్ పవిత్రంగా కావాలని బేహద్ తండ్రి సలహా ఇస్తున్నారు. ఇల్లు వాకిలి వదిలి వెళ్ళడం, సన్యాసం చేయడం, అది హద్దు యొక్క సన్యాసం.
కానీ బాబా మనకు అన్నింటిలో ఉంటూ అన్నీ చేస్తూ బేహద్దు సన్యాసాన్ని చేయమంటున్నారు. తో బాబా అంటున్నారు, బేహద్దు పవిత్రులుగా కావాలని బేహద్దు తండ్రి సలహా ఇస్తున్నారు. బేహద్దు పవిత్రులుగా అయ్యేందుకు మీరు ఇక్కడికి వచ్చారు. మరి తప్పకుండా స్మృతి యాత్ర ద్వారానే కాగలుగుతారు పవిత్రంగా. కొందరైతే ఏమాత్రము స్మృతి చెయ్యలేరు. బాబా నిన్న మొన్న మురళీలో కూడా బాబా చెప్పినారు కదా, ఎవరికైతే జ్ఞాన ధారణ కాదో, ఎవరైతే బాబా స్మృతి చెయ్యరో వాళ్ళకు సంతోషం ఉండదు అని చెప్పినారు. సో అందుకయ్యే బాబా ఇక్కడ కూడా చెప్తున్నారు, కొందరైతే యథార్థంగా నన్ను తెలుసుకొని కారణంగా ఏమాత్రము స్మృతి చెయ్యలేరు. కొందరు తాము స్మృతి యాత్ర ద్వారా మా పాపాలు భస్మం చేసుకుంటున్నామని, తమ కళ్యాణాన్ని తాము చేసుకుంటున్నామని భావిస్తారు. బయట వారికి ఈ విషయాల గురించి తెలియదు. మీకే తండ్రి లభించారు, మీరు తండ్రి వద్దనే ఉంటారు పరంధామంలో. ఇప్పుడు మనం ఈశ్వరీయ సంతానంగా అయ్యాం. ఇంతకు ముందు అసురీ సంతానంగా ఉండేవారు. ఇప్పుడు మన సాంగత్యం ఈశ్వరీయ సంతానంతో ఉంది, బాబా పిల్లలతో. సత్సాంగత్యం తీరాన్ని చేరుస్తుంది, చెడు సాంగత్యం ముంచేస్తుంది అనే గాయనం కూడా ఉంది. తాము ఈశ్వరీయ సంతానమని, కావున మనము ఈశ్వరీయ మతంపైనే నడవాలి, కానీ తమ మన్మతం పైన నడవకూడదని పిల్లలు గడియ గడియ మర్చిపోతూ ఉంటారు. ఏం మర్చిపోతారు? శ్రీమతం పైన నడవాలని, మన మన్మతం పైన నడవకూడదని పిల్లలు గడియ గడియ మర్చిపోతుంటారు. మన్మతము అని మనుష్యుల మతాన్ని అంటారు. మనుష్య మతం అసురీ మతంగా ఉంటుంది. ఏ పిల్లలైతే తమ కళ్యాణాన్ని కోరుకుంటారో వారు సత్వప్రధానులుగా అయ్యేందుకు తండ్రిని బాగా స్మృతి చేస్తూ ఉంటారు. సత్వప్రధానుల మహిమ కూడా జరుగుతూ ఉంటుంది. తాము నంబర్ వారుగా సుఖధామానికి అధిపతులుగా అవుతామని వారికి తెలుసు. ఎంతెంతగా శ్రీమతం పైన నడుస్తారో అంతగా ఉన్నత పదవిని పొందుతారు. ఎంతగా తమ సొంత మతం పైన నడుస్తారో అంతగా పదభ్రష్టులుగా అయిపోతారు. తమ కళ్యాణమును చేసుకునేందుకు బాబా డైరెక్షన్లు అయితే ఇస్తూనే ఉంటారు. ఇతరుల పరమతం పైన మన్మతం పైన నడవకూడదు. నా మనస్సు ఇలా చెప్తా ఉంది, బాబా ఏమో చెప్తారు, యాడైతుంది అని మన సొంత మతం పైన మనం నడిచినామంటే మన పదవి భ్రష్టమవుతుంది. లేదా పరమతం పైన నడిచినామంటే కూడా మన పదవి భ్రష్టమైపోతుంది. అందుకయ్యే ఎప్పుడు కానీ శ్రీమతంతో టాలీ చేసుకోవాలి. లేదా బాబా నాకు టచింగ్ ఇచ్చినారని చెప్తే కూడా తప్పే. బాబా ఏది టచింగ్ ఇస్తారో అది శ్రీమత ఆధారంగానే ఉంటుంది, లేదా శ్రీమతంతో అది సరిపోల్చుతుంది. అంటే ఏది శ్రీమతం చెప్తుందో అది బాబా ఇచ్చిన టచింగ్. లేకపోతే శ్రీమతానికి విరుద్ధంగా ఉంది అంటే అది బాబా ఇచ్చిన టచింగ్ కాదని అర్థం. దానికే బాబా అంటున్నారు, చాలా గుహ్యంగా ఉంది మురళి, అర్థం చేసుకునే వాళ్లకు అర్థమవుతుంది. అంతగా పదభ్రష్టులుగా అయిపోతారు. తమ కళ్యాణమును చేసుకునేందుకు తండ్రి డైరెక్షన్లు అయితే లభిస్తూ ఉంటాయి. ఇది కూడా పురుషార్థమే, చాలా పెద్ద పురుషార్థం. బాబా శ్రీమతం పైన నడవడం అతి గొప్ప పురుషార్థం. అంతకంటే గొప్ప పురుషార్థం ఇంకొకటి లేదు. ఎవరు ఎంతగా స్మృతి చేస్తూ ఉంటారో అంతగా వారి పాపాలు సమాప్తమవుతాయి. స్మృతి యాత్ర లేకుండా పవిత్రంగా కాలేరు. లేస్తూ కూర్చుంటూ నడుస్తూ ఇదే చింతన జరగాలి. పిల్లలైన మీకు ఎన్ని సంవత్సరాలుగా శిక్షణ లభిస్తోంది బాబా అడుగుతున్నారు. నేను ఎన్ని సంవత్సరాల నుంచి మీకు చదివిస్తూ ఉన్నాను, అయినా కానీ మేము ఎంతో దూరంగా ఉన్నాం, అంతగా బాబా స్మృతి చేయలేకపోతున్నాం అని భావిస్తారు. సత్వప్రధానులుగా అవ్వడంలో ఎంతో సమయం పడుతుంది. ఈ మధ్యలో శరీరం ఒకవేళ పోతే కల్పాంతరాల వరకు పదవి తగ్గిపోతుంది. మళ్ళీ చిన్న బిడ్డ అయ్యి, మళ్ళీ బుద్ధి మెచూడయ్యి, మళ్ళీ పురుషార్థం చేసేటప్పటికి టైం పడుతుంది కదా. ఈశ్వరునికి చెందిన వారిగా అయిపోతే వారి ద్వారా పూర్తి వారసత్వాన్ని తీసుకునేందుకు పురుషార్థం చేయాలి. బుద్ధి ఒకే వైపు ఉండాలి. మీకిప్పుడు శ్రీమతం లభిస్తోంది. బాబా ఉన్నతోన్నతమైన భగవంతుడు. వారి మతం పైన నడవకపోతే ఎంతో మోసపోతారు. ఎందుకంటే ద్వాపర యుగం నుంచి బాబా మతం దొరకలేదు కదా. ఇప్పుడు సంగమ యుగంలోనే బాబా మతం దొరుకుతుంది. బాబా మతం అంటే బాబా సలహా. బాబా సలహా పైన నడవలేదంటే ఎంతో మోసపోతాం. మాయ మోసం చేసేస్తుంది.
మీరు వారి మతంపై నడుస్తున్నారా లేదా అన్నది మీకు శివబాబాకే తెలియాలి, ఇంకెవ్వరికీ తెలియదు. ఇది లోపల గుప్తమైన పురుషార్థం. బహిర్గతంగా నియమ మర్యాదల్లో నడవడం అది ఒక మాట అయితే, లోపల బాబా యొక్క నియమాలలో నడవడం, మనస్సును ఆ విధంగా నడిపించడం, ఇది గుప్తమైన పురుషార్థం. బాబా అంటున్నారు శివబాబాకే తెలియాలి. మీ చేత పురుషార్థం చేయించేవారు కూడా శివబాబానే. దేహదారులందరూ పురుషార్థం చేస్తారు. ఇతడు కూడా దేహదారినే. ఎవరు? బ్రహ్మబాబా కూడా దేహదారినే కదా. బ్రహ్మబాబా కూడా పురుషార్థం చేస్తున్నారు. ఇతడి ద్వారా బాబా అంటున్నారు ఇతడు కూడా పురుషార్థం, శివబాబాని జ్ఞాపకం చేసుకునే పురుషార్థం చేస్తున్నారు. శివబాబా ఈయన ద్వారా పురుషార్థం మీతో చేయిస్తున్నారు. పిల్లలే పురుషార్థం చేయాలి. పతితులను పావనంగా తయారు చేయడమే ముఖ్యమైన విషయం. ప్రపంచంలో పావనులైతే ఎంతోమంది ఉంటారు. సన్యాసులు కూడా ఎంతో పవిత్రంగా ఉంటారు. వారైతే ఒక్క జన్మ కోసం పావనంగా అవుతారు. ఈ జన్మలో బాలబ్రహ్మచారులుగా ఉండేవారు ఎంతోమంది ఉన్నారు. వారు ప్రపంచానికి పవిత్రత సహాయాన్ని ఇవ్వలేరు. ఎప్పుడైతే శ్రీమతం పైన నడుస్తూ పావనంగా అవుతారో మరియు ప్రపంచాన్ని పావనంగా తయారు చేస్తారో అప్పుడే సహాయం లభిస్తుంది. బాబా ఇక్కడ ఒక లాజిక్ చెప్తున్నారు, రహస్యాన్ని. ప్రపంచంలో అనేక మంది బాలబ్రహ్మచారీలు ఉంటారు, బ్రహ్మచర్యాన్ని ఆచరించేవారు. అయితే కూడా ప్రపంచానికి పవిత్రత సహాయం అనేది దొరకదు. ఎప్పుడైతే శ్రీమతం పైన నడుస్తారో, పావనంగా అవుతారో అప్పుడే ప్రపంచాన్ని పావనంగా తయారు చేసే సహాయం బాబాకి లభిస్తుంది. ఇప్పుడు మీకు శ్రీమతం లభిస్తుంది. జన్మ జన్మాంతరాలు మీరు అశ్రీమతం పైన నడిచారు. ఇప్పుడు సుఖధామ స్థాపన జరుగుతోందని మీకు తెలుసు. ఎంతగా మనం శ్రీమతం పైన పురుషార్థం చేస్తామో అంత ఉన్నత పదవిని పొందుతాం. ఇది బ్రహ్మ మతం కాదు, ఇతడు కూడా పురుషార్థియే. ఇతడి పురుషార్థం తప్పకుండా ఎంతో ఉన్నతమైనది. కావుననే లక్ష్మీనారాయణలుగా అవుతారు కదా. కావున పిల్లలు కూడా దీన్ని అనుసరించాలి. బ్రహ్మబాబా ఎలా చేస్తున్నారో దాన్ని మనము అనుసరించాలి. ఫాలో ఫాదర్. బాబా అంటున్నారు లర్న్ ఫ్రమ్ ఎవ్రీవన్, ఫాలో వన్. అందరితోనూ నేర్చుకోవాలి, బ్రహ్మబాబాని అనుసరించాలి. సో బాబా అంటున్నారు పిల్లలు కూడా దీన్ని అనుసరించాలి. శ్రీమతం పైన నడవాల్సి ఉంటుందే కానీ మన్మతం పైన నడవకూడదు. మీ ఆత్మ జ్యోతిని వెలిగించుకోవాలి కదా. ఇప్పుడు దీపావళి పండుగ వస్తోంది. సత్యుగంలో ఈ దీపావళి పండుగే ఉండదు, ఎప్పుడూ దీపావళియే. ప్రత్యేకంగా దీపావళి అనేది ఉండదు. కేవలం పట్టాభిషేకం జరుగుతుంది. మిగిలిన ఆత్మలన్నీ సత్వప్రధానంగా అయిపోతాయి. ఆ దీపావళి ఏదైతే జరుపుకుంటారో అది అసత్యమైనది. ఊరికే దీపాలు బాహ్యంగా షావుకార్లు, నూనెకు డబ్బులు ఉండేవాళ్ళు, దాన్ని ఫ్రీగా ఉండేవాళ్ళు, చేయగలిగిన వాళ్ళు పోయి దీపాలు పెడతారు, 1,00,000 దీపాలు వెలిగిస్తారు. దాని ద్వారా వెలుతురు వస్తుందే కానీ, ప్రకాశం వస్తుందే కానీ, పాపం 10 మంది పేదవాళ్ళకు అన్నం పెడితే ఎంతో పుణ్యం కదా. తో బాబా అంటున్నారు అది అసత్యమైనది. బాహ్యమైన దీపాలను వెలిగిస్తారు, కానీ సత్యుగంలో అయితే ప్రతి ఇంట్లోనూ దీపం వెలిగి ఉంటుంది. అంటే ఆత్మరూపీ దీపం వెలిగి ఉంటుంది. అనగా అందరి ఆత్మ సత్వప్రధానంగా ఉంటుంది. 21 జన్మల కోసం జ్ఞానం అనే నూనె నిండి ఉంటుంది. మళ్ళీ మెల్లమెల్లగా తగ్గుతూ ఈ సమయంలో మొత్తం అందరి జ్యోతి ఆరిపోయింది. అందులోనూ విశేషంగా భారతవాసులది మరియు ప్రపంచం అంతటిది. అందరూ పాపాత్ములైపోయినారు. ఇది అందరి యొక్క ఖయామత్ సమయం. అందుకే ముస్లిం సహోదరులు కూడా అంటారు ఖయామత్ కా సమయ పే ఖుద్ ఖుదా ఆకర్ కబర్ సే దాఖిల్ కర్ ఫరిస్తాన్ లే జాయేంగే యా జన్నత్ లే జాయేంగే అంటారు. అంటే స్వయం భగవంతుడు వినాశ సమయంలో కబర్ సే దాఖిల్ కర్, శవపేటిక నుంచి మనల్ని తీసి అక్కడ వాళ్ళు అందుకే బూడ్చుతారు, ఖుదా వచ్చి లేపిస్తారు అని. మట్టి అయిపోయి ఉంటుంది, ఏం లేపిస్తారు శరీరాన్ని? అది బాబా అంటున్నారు ఆత్మని లేపిస్తారు, జాగృతం చేస్తారు. అందరూ తమ లెక్కాచారాలని తీర్చుకోవాలి. ఇది ఖయామత్ సమయం. ఇప్పుడు పిల్లలైన మీరు ఉన్నతోన్నతమైన పదవిని పొందేందుకు పురుషార్థం చేయాలి.
శ్రీమతం పైన నడవడం ద్వారానే అంత ఉన్నత పదవిని పొందగలుగుతారు. రావణ రాజ్యంలో శివబాబాను ఎంతగానో అవమానపరిచారు. అనేక అవతారాలు చేసేసినాం కదా. ఇప్పుడు కూడా వారి ఆజ్ఞానుసారంగా నడుచుకోకపోతే ఎంతగానో మోసపోతారు. ద్వాపర యుగం నుంచినూ నన్ను అవమానించినారు, అగౌరవపరిచినారు. ఇప్పుడు కూడా నా మతం పైన నడవలేదంటే మీరు మాయతో మోసపోతారు. మీరు వచ్చి మమ్మల్ని పావనంగా తయారు చేయండి అని మీరే పిలిచినారు. కావున ఇప్పుడు మీ కళ్యాణం చేసుకునేందుకు శివబాబా శ్రీమతం పైన నడవాల్సి ఉంటుంది, లేకపోతే ఎంతో అకళ్యాణం జరుగుతుంది. శివబాబా స్మృతి లేకుండా తాము సంపూర్ణ పావనులుగా కాలేమని కూడా మధురాతి మధురమైన పిల్లలకు తెలుసు. మీరు ఇన్ని సంవత్సరాలు నేర్చుకుంటూ వచ్చినారు, అయినా కానీ జ్ఞాన ధారణ ఎందుకు జరగడం లేదు? బాబా అంటున్నారు, ఎన్నేళ్ల నుంచి బాబా బిడ్డలైనా కానీ ఎందుకు జ్ఞానధారణ జరగదు? బంగారు పాత్రలోనే ధారణ అనేది జరుగుతుంది. కొత్త కొత్త పిల్లలు ఎంత సేవాదారులుగా అయిపోతారు. ఎంత తేడా ఉందో చూడండి. ఎంతగా కొత్త పిల్లలు స్మృతిలో ఉంటారో అంతగా పాత పిల్లలు స్మృతి యాత్రలో ఉండడం లేదు. ఏమంటున్నారు బాబా? కొత్త కొత్త పిల్లలు ఉమంగ ఉల్లాసాలతో బాబా స్మృతి యాత్రలో ఉంటారు, కానీ పాత పిల్లలు అంటే చాలా ఏండ్ల నుంచి ఉన్న పిల్లలు బాబాని అంతగా గుర్తు చేసుకోవడం లేదు అంటున్నారు బాబా. బాబా అంటున్నారు, శివబాబాకు గుర్తు చేసుకుంటున్నాం బాబా అని చెప్పాలా. శివబాబాకు చాలా ప్రియమైన పిల్లలు కొందరు వస్తారు, ఎంతగా సేవ చేస్తారు. శివబాబా పైన వారు తమ ఆత్మను బలిహారం చేసుకుంటారు. బలిహారం అవ్వడం వలన సేవ కూడా ఎంతగానో చేస్తారు. ఎంత ప్రియంగా మధురంగా అనిపిస్తారు. స్మృతి యాత్రలో ఉండడం ద్వారానే బాబాకు సహాయం చేస్తారు. నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా అవుతారని బాబా అంటారు. మీరొచ్చి పావనంగా చెయ్యండి అని నన్ను పిలిచినారు కదా, మనమే పిలిచినాం కదా పాపం, అందుకే బాబా వాళ్ళు వచ్చినారు మనల్ని పావనంగా చేయాలని. బాబా అంటున్నారు, కావున ఇప్పుడు మీరు నన్ను స్మృతి చేయండి అని బాబా అంటారు. దేహ సంబంధాలన్నింటినీ త్యాగం చేయాల్సి ఉంటుంది. ఒక్క బాబా స్మృతి తప్ప మిత్ర సంబంధికులు మొదలైన వాళ్ళ స్మృతి కూడా ఉండకూడదు. అప్పుడే ఉన్నత పదవిని పొందగలుగుతారు. స్మృతి చెయ్యకపోతే ఉన్నత పదవి లభించదు. ఇది బాబ్దాదా కూడా అర్థం చేసుకోగలరు. అలాగే పిల్లలైన మీకు కూడా తెలుసు. కొత్త కొత్త వాళ్ళు ఎందరో వస్తారు, అర్థం చేసుకుంటారు, దినప్రతిదినము బాగుపడుతూ ఉంటారు. శ్రీమతంపై నడవడం ద్వారానే బాగుపడతారు. క్రోధమును తొలగించుకునేందుకు పురుషార్థం చేస్తూ చేస్తూ దానిపైన కూడా విజయాన్ని పొందుతారు. కావున మీలోని చెడు విషయాలను తొలగించుకుంటూ ఉండండి అని బాబా కూడా అర్థం చేయిస్తారు. క్రోధం చాలా చెడ్డది, తమ లోపల కాలుతూ పోతుంది, అలాగే ఇతరులను కూడా కాల్చుతుంది. అది తొలగిపోవాలి. మేము బాబా దాదాతో క్రోధం చేస్తున్నాము అని భావించకండి. ఆత్మ తన క్రోధాన్ని శివబాబాకు చూపిస్తే ఇంకా 100 రెట్లు దండన పడుతుంది. 100 రెట్లు దండన పడుతూ ఎటువంటి పరిస్థితి ఏర్పడుతుంది? సద్గతి లభించదు, పదవి కూడా తక్కువై నష్టం జరుగుతుంది. శ్రీమతం పైన నడవకపోతే జన్మ జన్మాంతరాల మరియు కల్పకల్పాంతరాలకు నష్టం జరుగుతుంది. సద్గురువు యొక్క నిందకులకు నిలువున నీడ కూడా ఉండదు అనే గాయనం ఉంది. మీరు బ్రహ్మకుమారి కుమారులు. ఇక్కడ లేదా సెంటర్లలో బ్రాహ్మణులే ఉండాలి. నియమం ఇలా ఉంది. కావున నియమానుసారంగా నడవాల్సి ఉంటుంది. అయినా కానీ ఇది ఆశ్రమం కదా, ఆశ్రమంలో పతితులెవరూ ఉండకూడదు. రోగాలు మొదలైన వచ్చినప్పుడు సంభాళించేవారు ఎవరైతే ఉంటారో వారే మందులు ఇవ్వాల్సి ఉంటుంది. మిత్ర సంబంధికులు వచ్చి వైద్యం చేయడం కాదు. కొంతమంది ఎట్లా చూడండి, బాబా ఎంత బాగా చెప్తున్నారు. బాగలేదంటే ఇంటికి వెళ్ళిపోతారు, లేదా వాళ్ళ మిత్ర సంబంధికులు వచ్చి చేస్తారు. బాబా అంటున్నారు, వైద్యం చేయడం కాదు, ఎవరి మిత్ర సంబంధికులు వచ్చినా వారు వెళ్ళి బయటే ఉండాల్సి ఉంటుంది. ఇది ఒక నియమం. వారు వచ్చి పిల్లల వద్ద ఉండడం కాదు. హాస్టల్లో నియమాలు ఉంటాయి. అది దైహికమైన చదువు, ఇది ఆత్మికమైన చదువు.
దీన్ని ఆత్మిక తండ్రి చదివిస్తున్నారు. ఇక్కడ అన్ని రకాలుగాను సంభాళన జరుగుతుంది. వికారులు ఎవ్వరూ లోపలికి రాకూడదు. రోగగ్రస్తులుగా అయినప్పుడు కూడా వికారి మిత్ర సంబంధికులు రావడం మంచిది కాదు. బాబా ఏమంటున్నారు? ధారణ చేసే విషయాలు ఇవన్నీ. మనం దాన్ని ఇష్టపడకూడదు. ఎక్కడ బాబా, ఎక్కడ ఇష్టపడకూడదు బాబా? ఈ కాలంలో అట్లా కుదరదు. మిత్ర సంబంధికులు రావడం కూడా మంచిది కాదు. మనం దాన్ని ఇష్టపడకూడదు కూడా. లేకపోతే అంతిమ సమయంలో ఆ మిత్ర సంబంధికులే గుర్తుకొస్తారు. మరి అలాంటప్పుడు వారు ఉన్నత పదవిని పొందలేరు కదా. ఎవ్వరి స్మృతి రాకూడదు. ఇది పురుషార్థం బాబా చేయిస్తున్నారు. అంతిమ సమయంలో ఏ ఒక్కరి స్మృతి రాకూడదు. ఇదే ఉన్నతమైన పురుషార్థం బాబా చేపిస్తున్నారు. బాబా అంటున్నారు, అలా వారిని పిలవడం నియమంలో లేదు. హంసలు కొంగల్ని పిలిస్తే వారికి కొంగల్తోనే సాంగత్యం ఉందని భావించడం జరుగుతుంది. బాబా ఏమంటున్నారు? కొంచెం జాగ్రత్తగా వినండి. కావున చూసేందుకు మిత్ర సంబంధికులు మొదలైన వారు రావాలని కూడా భావించకూడదు. అలా వారిని పిలవడం నియమంలో లేదు. హంసలు కొంగల్ని పిలిస్తే వారికి కొంగలతోనే సాంగత్యం ఉందని భావించడం జరుగుతుంది. వారు వచ్చేం చేస్తారు? నియమానుసారంగా నడుచుకోవడం ద్వారా సద్గతి లభిస్తుంది. లేకపోతే వ్యర్థంగా తమకు తామే నష్టపరుచుకుంటారు. కొంగల సాంగత్యంలో ఉండడం ద్వారా ఇంకా దుర్గతి ఏర్పడుతుంది. ఉన్నత పదవిని పొందలేరు. కానీ తమోప్రధాన బుద్ధి కలవారు ఇవన్నీ విషయాలు అర్థం చేసుకోలేరు. ఎవరికి తగినట్లుగా వాళ్ళు దాన్ని మార్చుకుంటారు. తమోప్రధాన బుద్ధి కలవారు బాబా చెప్పే ఇంత స్ట్రాంగ్ విషయాలను అర్థం చేసుకునేకి వాళ్ళకు కుదరదు. బాబా అంటున్నారు, తమోప్రధాన బుద్ధి కలవారు ఇవన్నీ విషయాలు అర్థం చేసుకోలేరు. స్వయంగా ఈశ్వరుడు సలహా ఇచ్చినా కూడా బాగుపడరు. చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. ఇది పవిత్రాతి పవిత్రమైన స్థానం. ఇందులో పతితులు ఉండడానికి వీల్లేదు. ఎవరైతే శివబాబా పిల్లలు కాదో వారిపైన ప్రీతిని ఉంచడం తప్పు. కొంచెం అండర్లైన్ చేసుకోవాల్సిన విషయాలు ఇవన్నీ. మిత్ర సంబంధికులు మొదలైన వాళ్ళు గుర్తున్నట్లయితే మరణించే సమయంలో కూడా తప్పకుండా వారు గుర్తుకొస్తారు. దేహాభిమానంలోకి రావడం వల్ల తమను తామే నష్టపరుచుకుంటారు. శిక్షలకు నిమిత్తులైపోతారు. శ్రీమతంపై నడవకపోవడం వల్ల ఎంతో దుర్గతి ఏర్పడుతుంది. సేవార్హులుగా కాలేరు. ఎంతగా కష్టపడినా కానీ వారు సేవకు అర్హులుగా అవ్వలేరు. తప్పు చేసినట్లయితే రాతి బుద్ధి కలవారిగా అయిపోతారు. పైకెక్కేందుకు బదులుగా ఇంకా కిందికి పడిపోతారు. పిల్లలు ఆజ్ఞాకారులుగా ఉండాలి. లేకపోతే పదవి భ్రష్టమైతుంది. లౌకిక తండ్రి వద్ద కూడా 4-5 పిల్లలు ఉంటారు. కానీ వారిలో కూడా ఎవరైతే ఆజ్ఞాకారులుగా ఉంటారో వారే తండ్రికి ఇష్టం అనిపిస్తారు, ప్రియం అనిపిస్తారు. ఎవరైతే ఆజ్ఞాకారులుగా ఉండరో వారు చనిపోయినా పర్వాలేదని తల్లిదండ్రులు అంటారు. వారు దుఃఖాన్నే ఇస్తారు. ఆజ్ఞాకారులుగా ఎవరుండరో వాళ్ళు దుఃఖాన్నే ఇస్తారు. చెప్పిన మాట పైన నడవరు కదా, సో దుఃఖం కలుగుతుంది. ఇక్కడ మీరు బేహద్దు తండ్రితో ఇక్కడ వీరు బేహద్దు తండ్రి అయినారు. బేహద్దు తండ్రితో కోపగించుకుంటే మీ పదవే భ్రష్టమైపోతుంది. మీకు 2 తండ్రులు ఉన్నారు. చాలా గొప్పవాళ్ళు లభించినారు. బాబాని మీరు అవమానపరిచినట్లయితే మీ పదవే భ్రష్టమైపోతుంది. తమకు తామే నష్టపరుచుకుంటారు. మళ్ళీ జన్మాంతరాలు కల్పాంతరాలు చాలా తక్కువ పదవి లభిస్తుంది. ఎటువంటి పురుషార్థం చేయాలంటే దాని ద్వారా అంతిమ సమయంలో ఒక్క శివబాబాయే గుర్తుండాలి. ప్రతి ఒక్కరూ ఎటువంటి పురుషార్థాన్ని చేస్తున్నారో నేను తెలుసుకోగలను. ఎవరు? బాబాకు తెలుసు కదా, మనం చెప్తే కాదు, బాబాకు ఆటోమేటిక్గా తెలుసు. కొందరైతే నన్ను చాలా తక్కువగా స్మృతి చేస్తారు. మిగతా సమయం అంతా మిత్ర సంబంధికులు మొదలైన వాళ్ళనే గుర్తు చేసుకుంటూ ఉంటారు. 24 hours 24x7 మిత్ర సంబంధికులతోనే మాటలుంటాయి. 24 గంటలు. ఈ సెల్ ఫోన్ ఎందుకు వచ్చిందో ఏమో కానీ
24 గంటలు లౌకిక మిత్ర సంబంధీకులతోనే కార్యవ్యవహారాలు, మాటలు. అవసరం ఉంటే పాపం వ్యాపార వ్యవహారాల్లో, సంసారంలో ఉండే వాళ్లకు తప్పదు. సెంటర్లో ఉండే వాళ్ళు కూడా 24 గంటలు మిత్ర సంబంధికులతో మాట్లాడుతూనే ఉంటారు. బాబా చూడండి ఎంత బాగా చెప్తున్నారు. స్మృతి చేస్తూ ఉంటారు. వారికి అంత సంతోషం ఉండదు. మిత్ర సంబంధికుల్ని గుర్తు చేసుకునే వాళ్ళకు నష ఎక్కడుంటుంది, సంతోషం ఎక్కడుంటుంది? ఉన్నత పదవిని కూడా పొందలేరు. పక్కా ఫైనల్. మీకైతే బాబా అంటారు, మీకైతే రోజు సద్గురువారమే. బృహస్పతి వారం రోజు కాలేజీలో కూర్చోబెడతారు. అది భౌతికమైన విద్య, ఇది ఆధ్యాత్మికమైన విద్య. శివబాబాయే మన తండ్రి, టీచర్, సద్గురువు. కావున వారి ఆజ్ఞానుసారంగా నడుచుకోవాలి. అప్పుడే ఉన్నత పదవిని పొందగలుగుతారు. పురుషార్థులు ఎవరైతే ఉంటారో వారిలో చెప్పడానికి వీల్లేనంత సంతోషం ఉంటుంది. ఆ సంతోషంలో వారు ఇతరులకు కూడా సంతోషపరిచేందుకు పురుషార్థం చేస్తారు. పిల్లలు చూడండి, రాత్రింబవళ్ళు ఎంతగా కష్టపడుతూ ఉంటారు. ఇది అద్భుతమైన జ్ఞానం కదా. బాబ్దాదాని అసంతుష్టపరిచినట్లయితే చేసుకున్న సంపాదన అంతా సమాప్తమైపోతుంది. అంత ఖుషి ఉండదు. వ్యర్థంగా నష్టాన్ని చేసుకుంటారు. దేహాభిమానం కారణంగా ఎంతో నష్టపోతారు. బాబా అంటున్నారు, కావుననే బాబ్దాదాకు కూడా ఎంతో దయ కలుగుతుంది. బాబాకు దయ వస్తుంది కదా. పాపం నా పిల్లలైనారు, ఉన్నత పదవిని పొందలేదే, అయ్యో ఎంత ఎంత ఇబ్బంది, పాపం నష్టమైతా ఉంది అని బాబాకు దయ వస్తుంది. అర్థం చేసుకోకుండా ఎంతగా నష్టపోతారు. దేహాభిమానం లేకొచ్చి లోపల ఎంతో గొడవలు పడుతూ ఉంటారు. క్రోధం లేకొచ్చి మనుష్యులు రాగిలాగా అయిపోతారు. అంటే ఎర్రగా కోపం వస్తే ఏమైపోతుంది, ఎర్రగా అయిపోతారు. క్రోధం మనుష్యుల్ని కాల్చేస్తుంది. కామం నల్లగా చేస్తుంది. మోహం లేదా లోభంలో అంతగా కాలరు, క్రోధంలో కాల్తారు. క్రోధం అనే భూతం అనేకులలో ఉంది. ఎంతగా కొట్లాడుతూ ఉంటారు. అలా కొట్లాడుకోవడం వల్ల తమను తామే నష్టపరుచుకుంటారు. నిరాకారుడు, సాకారుడు ఇరువురిని అవమానపరుస్తారు. వీరు కుపుత్రులు అని బాబా అంటారు. కష్టపడితే ఉన్నత పదవిని పొందుతారు. మీ స్వకల్యాణం కోసం మీరు కష్టపడాలి కదా. అన్ని సంబంధాలను మర్చిపోవాలి. ఒక్కరితోనే సంబంధం జోడించాలి. ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరిని స్మృతి చెయ్యకూడదు. ఇంట్లో ఉంటూ సంబంధికులను చూస్తూ కూడా ఒక్క బాబానే స్మృతి చెయ్యాలి. మీరు సంగమయుగంలో ఉన్నారు. ఇప్పుడు మీ కొత్త ఇంటిని, సత్యుగాన్ని, శాంతిధామాన్ని స్మృతి చెయ్యండి అని బాబా అంటున్నారు. పతితులు, వికారీలు మొదలైన వాళ్ళకి ఇక్కడ ఆహ్వానం ఇవ్వడం జరగదు. ఎవరైతే బీకేలు కాదో వారు ఇక్కడ ఉండకూడదు. ఇది మీ యూనివర్సిటీ మరియు హాస్టల్ కూడా. హాస్టల్లో పవిత్రమైన విద్యార్థులే ఉంటారు. ఇది బేహద్దు చదువు కదా. తండ్రి టీచర్ రూపంలో చదివిస్తున్నారు. ఇందులో పిల్లలకే లాభం ఉంది, లేకపోతే ఎంతగానో నష్టం చేసుకుంటారు. మీరు శిక్షలను కూడా సాక్షాత్కారం చేయించారు బాబా. అంతిమంలో ఈ పదవి పొందుతారు, ఈ శిక్షలు పొందుతారని బాబా అనేక సాక్షాత్కారాలు చేయించినారు. చివర్లో ఎన్నో శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. ఎవరి ద్వారానైతే బాబా సాక్షాత్కారం చేయించారో వారు కూడా పారిపోయారు, బాబాను వదిలిపోయారు. శ్రీమతంపై నడవని కారణంగా బుద్ధికి ఎటువంటి తాళం పడుతుందంటే దాని ద్వారా వారు ఇక్కడి నుండి వెళ్ళిపోతారు. వారు ఎటువంటి పదవిని పొందగలరు? కావున పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. విధిపూర్వకంగా ఉండని కారణంగా ఉండని నడవడిక ద్వారా వ్యర్థంగా తమని తాము నష్టపరుచుకుంటారు. విధిపూర్వకంగా ఉండరు. అలాంటి నడవడిక ఉండేదాని కారణంగా తమకు తామే నష్టం జరుగుతుంది అని బాబా చెప్తున్నారు. విశ్వపు రాజ్యాధికారాన్ని తీసుకునేందుకు పురుషార్థం చేస్తారు. కానీ మాయరూపి పిల్లి ముక్కును పట్టుకుంటుంది, ముక్కును కోసేస్తుంది. జన్మం తీసుకున్నారు, మేము ఈ పదవిని పొందుతామని అంటారు. కానీ మాయరూపి పిల్లి దాన్ని తీసుకొనివ్వదు. దాంతో పదవి భ్రష్టమైపోతుంది. మాయ ఎంతో జోరుగా యుద్ధం చేస్తుంది. రాజ్యాన్ని తీసుకునేందుకు మీరు ఇక్కడికి వచ్చారు, కానీ మాయ ఎంతో హైరాణ చేసేస్తుంది. పాపం వారు ఉన్నత పదవిని పొందితే
పొందితే మంచిది అని బాబా అంటారు. బాబాకి దయ కలుగుతుంది. నన్ను నిందింపచేసేవారిగా కాకూడదు. సద్గురువు యొక్క నిందకులు వాళ్లకు బాబా అంటారు నిలువన నీడ కూడా ఉండదు. ఎవరు నిందిస్తూ శివబాబా యొక్క బాబా అంటున్నారు నిందింప చేస్తారో శివబాబాని ఆ విధంగా నడవకూడదు, ఆ విధంగా నడుచుకోకూడదు. బాబాని నిందింప చేసేలాగా మనం నడుచుకోకూడదు. ఇందులో అహంకారం విషయం ఏమీ లేదు. అచ్చా मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते। थैंक यू बाबा। సారాంశం మీ కళ్యాణం కోసం దేహం యొక్క సర్వ సంబంధాలను మర్చిపోవాలి. వారిపైన ప్రీతిని ఉంచుకోకూడదు. ఈశ్వరుని మతం పైన నడవాలి. మీ మన్మతం పైన నడవకూడదు. చెడు సాంగత్యం నుండి రక్షించుకోవాలి. ఈశ్వరీయ సాంగత్యంలో ఉండాలి. క్రోధం చాలా అశుద్ధమైనది. ఇది స్వయాన్ని మరియు ఇతరులకి కూడా ఇబ్బంది ఇస్తుంది. క్రోధానికి వశమై పొరపాట్లు చేయకూడదు. సంతోషంగా ఉండాలి మరియు అందరినీ సంతోషపరిచేందుకు పురుషార్థం చేయాలి. వరదానం స్నేహానికి బాబాకు మన పైన ఉండే స్నేహానికి రిటర్న్ స్వయాన్ని పరివర్తన చేసుకొని తండ్రి సమానంగా అయ్యే సంపన్న మరియు సంపూర్ణులుగా కండి. నాకు బాబా పైన స్నేహం ఉందంటే దానికి గుర్తు బాబా ఏమంటున్నారంటే స్నేహానికి రిటర్న్ నా సమానంగా అయి చూపించండి. ఇదే స్నేహానికి మీరిచ్చే రిటర్న్. స్నేహానికి గుర్తు వారు స్నేహితులలోని లోపాన్ని చూడలేరు. స్నేహితులలోని లోపాన్ని తమ తప్పుగా భావిస్తారు. తండ్రి పిల్లల విషయం ఏదైనా విన్నప్పుడు ఇది నా విషయమని భావిస్తారు. తండ్రి పిల్లలను తన సమానంగా సంపన్నంగా సంపూర్ణంగా చూడాలని ఇష్టపడుతున్నారు. ఆ స్నేహముకి రిటర్న్ స్వయంని పరివర్తన చేసుకోండి. భక్తులు తమ తలని తీసేసుకుంటారు, సిద్ధంగా ఉంటారు దానికోసం. మీరు శరీరానికి చెందిన తలను తీయకండి, కానీ రావణ్ణి తలను తీసేయండి. స్లోగన్ మీ ఆత్మిక వైబ్రేషన్ల ద్వారా శక్తిశాలి వాయుమండలంని తయారు చేసే సేవ చేయడం అన్నింటికన్నా శ్రేష్టమైన సేవ. అన్నింటికన్నా శ్రేష్టమైన సేవ ఏది? మనం ఆత్మాభిమానిగా ఉండి ఆత్మిక వాయుమండలాన్ని తయారు చేసేదే అన్నింటికన్నా గొప్ప సేవ. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ.